ఏ ఒక్క దేశము కబలించలేదు. వారికి మద్దతుగా 140 కోట్ల మంది ప్రజలు ఉన్నాం. ఇది మాటలు చెప్పే యుగం కాదు, నయా భారత్. ఇది గాల్వాన్ లోయలో మనం చూసాం. కత్తులతోనూ కర్రలతోనూ కాదు, పళ్ళతో కొరికి చంపేశాం. బాలకృష్ణ సినిమా డైలాగ్ లాగా ఉంటది, అంటే వాస్తవం అది. పళ్ళతో కొరికి చంపేశాం. ఎంతమంది చచ్చారో చైనా జవాన్లు చెప్పుకుంటాకి వాళ్ళకి గుండెదేవులు సరిపోలేదు. మనకి సమాధులు కనపడ్డాయి, తర్వాత శాటిలైట్ మీద సమాధులు 100కు పైన సమాధులు కనపడ్డాయి. సో అటువంటి వీర యోధులు మన దేశంలో, మన భద్రతా దళాల్లో ఉన్నారు. అయితే చైనా అంటే ఒక స్ట్రాటజిక్ గా కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తుంది. చైనా సరిహద్దుగా ఉన్న ఏ దేశంతోనూ వారికి సరిహద్దు వివాదం లేకుండా లేదు. రష్యాతోనూ సరిహద్దు వివాదం, జపాన్తోనూ సరిహద్దు వివాదం, భారతదేశంతోనూ, అలాగే తనకు దూరంగా ఉన్న ఫిలిప్పీన్స్ తోనూ. ఎక్కడన్నా ఏం చేస్తుందంటే తన సరిహద్దు సంబంధించినటువంటి స్థలాలని లేకపోతే రాష్ట్రాలని తన పేరు పెట్టేసుకుంటాం. జపాన్ లో దీవుల్ని జపాన్ పేరు తీసేసి చైనా పేరు పెడతారు. ఫిలిప్పీన్స్ దీవుల్ని ఫిలిప్పీన్స్ పేరు తన పేరు పెడతారు. రష్యా సంబంధించి తీసి పేరు పెడతారు. భారతదేశం సంబంధించి పేరు పెడతారు. ఇది ఒక మ్యాప్ వార్, సైకలాజికల్ వార్, లేకపోతే ఒక నెరేటివ్ సెట్టింగ్ గా మనం చూడాలి. ప్రపంచ దేశాల్లో ఒక నెరేటివ్ సెట్ చేయడానికి వాళ్ళ స్కూల్ పుస్తకాల్లో ఎన్ని నేర్పించి వాళ్ళ పిల్లలకి ఇదంతా మాదే అని చెప్పి ఒక నెరేటివ్ సెట్ చేయడానికి అన్ని దేశాలతో, అన్ని సరిహద్దు దేశాలతో దానికి వివాదాలు ఉన్నాయి. వివాదం లేని దేశం అంటూ చైనాకి లేదు. ఎందుకని